ఇప్పుడు 2500 మహిళలకు ఇవ్వరు ఇప్పుడే. మెలిగేస్తాం 4000 పెన్షన్, మెలిగేస్తాం. తులం బంగారం. ఒక్క నిమిషం క్వశ్చన్స్ అన్నిటిని తిరిగి తిరిగి మార్చి వేసినా నేనేమిడా. మీరు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసింది అసలు ఇప్పుడు 2 సంవత్సరాలు అంత పెద్ద స్టోరీ చెప్పాలి ఇప్పుడు. చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికం చాలా ఇబ్బందులు సో అంటే మీరు అంటే గవర్నమెంట్ ఫామ్ రాకముందు కదా నువ్వు అడుగు ఏడ్చి సానుభూతి చేసి సంపాదించే ఓట్లు కావాలా మీకు అనమాట. గత 10 ఏళ్ళుగా ఏం అభివృద్ధి చేసినా చూపారు. 2 సంవత్సరాల కిందట అదే ఏడుపుతో అదే సానుభూతితో నాకెందుకు టికెట్ ఇయ్యలే తాండూరుతని మీరు ఏడవడం జరిగింది. ఏడవడం వేరే, సానుభూతి అంటే రాజకీయంగా ప్రజలకు ఏదో మేలు చేయాలని నేను పవర్ కావాలి అనుకుంటున్నా, నా సొంత లాభం కోసం కాదు. పని చేసాము, డెఫినెట్ గా హక్కు ఉంది. అంటే ఏడుపు వస్తే ఏడవడం వేరే. నాకు ఎలక్షన్లు ఎట్లా జరిగినాయి? నిన్ననే ఎలక్షన్లు బాగా జరిగినాయి. సో అన్ని దొంగ ఓట్లు వేసిరు కాంగ్రెస్ వాళ్ళు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో తెలంగాణ ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారితో మనం ఉన్నాం. నమస్తే అక్క, ఎట్లున్నారు అక్క? నేను బాగున్నా. ఇప్పుడు గుర్తొచ్చింది అక్క నీకు? కాదు, నేను ఎన్నో రోజుల నుంచి టైం అడుగుతున్నా. టైం 2 ఏళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి. అవును, గవర్నమెంట్ రాకముందేమో రోజు ఒక ఇంటర్వ్యూకి ఫోన్లు చేస్తుంటే గవర్నమెంట్ వచ్చింది. సో గవర్నమెంట్ మంచి పనులు చేస్తే వచ్చి మాట్లాడదాం అనుకున్నా. అసలు మీరు ఏం చేస్తలే కదా, ఎందుకు పోవడం అక్క దగ్గరికి అని చెప్పేసి అనిపించింది. అందుకని మంచి పనులు చేస్తే కామ్గా ఉండొచ్చు. నువ్వు అన్నట్ల మంచి పనులు చేయకపోతేనే క్వశ్చన్స్ వస్తాయి కదా. ఓకే, నువ్వు అనుకున్నట్టు నేను అనన్నది నువ్వు అనుకున్న భాష. సరే, మీరు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసింది అసలు ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యింది? అంత పెద్ద స్టోరీ చెప్పాలి ఇప్పుడు. చెప్పాలి కదా, మీరు అడగడానికి మాకే బయట వాళ్ళకి 2 ఏళ్ల స్టోరీ అడగలేవు కాబట్టి ఇప్పుడు 6 గ్యారెంటీలు కష్టపడే హక్కు మాకు ఎట్లా ఉందో, పదవులు అడిగేది టికెట్లు అడిగే హక్కు మాకే ఉంది. కాబట్టి డెఫినెట్ గా పార్టీ గ్రహిస్తుంది. ఎందుకంటే నా ఆర్యవేశ కమ్యూనిటీకి నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే కాంగ్రెస్ జెండాని మొట్టమొదటిగా ఈ రోజు దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడు ఆర్యవేశ గ్యారెంటీలు. ఉచిత బస్సు మొదటి సక్సెస్, 10 లక్షల ఆరోగ్యశ్రీ వితిన్ 48 అవర్స్ లోపల మేము ఇచ్చిన పథకాలలో 2 పథకాలను అమలు చేసినాం. ఇంకో పథకం రైతుకు రుణమాఫీ 21,500 కోట్లు. 1 by 1 చెప్పండి. ఇప్పుడు మీరు మహాలక్ష్మి పథకం అన్నారు. ఆ మహాలక్ష్మి పథకంలో సబ్ గ్యారెంటీల గురించి నేను చెప్తా, ఆగుతావా? ఓకే, నీకు అంత అవకాశం ఇయ్య అని చెప్తున్నాను. ఓకే సరే చెప్పండి. అన్ని నువ్వు ఫస్ట్ ఏమన్నావు, ఏమేమి అమలు చేసినావు చెప్పు అన్నావు. అమలు చేయనివి నువ్వు అడగక ముందు కూడా నేనే చెప్తా. అన్ని నేను చెప్తా, చెప్పండి. నా దగ్గర అన్ని ఆన్సర్స్ ఉంటాయి. అది ప్రజాపాలన. ఓకే, రైతు రుణమాఫీ 21,500 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ. రైతుకు బోనస్ 500 రూపాయలు వడ్లకి. సో అందరికి వేసిరా? ఎంతమంది క్లియర్ ఉందో, ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేవో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అంటే గవర్నమెంట్ వచ్చినాక పోయి నేను అన్నదమ్ముళ్ళందరూ తండ్రి కొడుకులందరూ కూడా 6 ఎకరాలు ఉంటే ముగ్గురు కలిపి 2 ఎకరాలు అప్పటికప్పుడే పోయి చేసుకొని లోన్ తెచ్చుకుంటే అది డెఫినెట్గా టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. అలాంటివి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవి క్లియర్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఎవరికైతే బకాయిలు ఉందో, చరిత్రలో గుర్తుంచుకో, ఇది భారతదేశ చరిత్రలో ఒక్క రాష్ట్రానికి ఏకకాల రుణమాఫీ 21,500 కోట్ల రూపాయలు ఎవ్వరు కూడా చేయలేదు. ఇంత పెద్ద భారతదేశ చరిత్రలో ధనిక రాష్ట్రాలు కూడా చెయ్యలేనిది. ఈరోజు పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కుంటుబడిపోయి ఉన్న తెలంగాణ అప్పుల పాలై ఉన్నా కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట మీద ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది. నువ్వు అనొచ్చు 2 ఏళ్ళు అయింది అక్క 6 గ్యారెంటీలు 100 రోజుల్లో, నువ్వు అన్నీ అడుగుతావని నాకు తెలుసు. అన్నిటికీ ఆన్సర్ చెప్పే ముందు నీకు క్వశ్చన్ నువ్వు అడగని క్వశ్చన్కి ఆన్సర్ కూడా నేనే చెప్పుకుంటూ మేమేమి అమలు చేసినా చెప్తాం. ఓకే, అండ్ 500 రూపాయలు బోనస్గా ఇస్తున్నాం. రైతు పండించిన ప్రతి గింజ మేము కొంటున్నాం. గత ప్రభుత్వంలో వరేస్తే ఉరి అన్న ప్రభుత్వంలో వరి వేయించినాం, వడ్లు కొన్నాం, అదే సన్నబియ్యాన్ని ఆడించి ఈరోజు పేద బలహీన బడుగు వర్గాలు కాదు అన్ని రకాల ప్రజలు ఒకటే అని 4 కోట్ల మంది ప్రజలు ఒకే అన్నం తినేటట్టు సన్నబియ్యం పెడతారు. గుర్తుంచుకో, ఇది కూడా దేశ చరిత్రలో ఎవరు చేయలే ఇప్పటివరకు. ఇట్స్ అ రికార్డ్ బ్రేక్. 4 కోట్ల మందికి సన్నబియ్యం ఈరోజు అందుతున్నాయి. సో అది మేము అమలు చేసినాం. ఈరోజు ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు కట్టిస్తామన్నాం. 200 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాలలో
ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు అన్ని శంకుస్థాపనలు చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. ఇందిరమ్మ ఇండ్లు 3,500 ఇండ్లు 119 నియోజకవర్గాలలో 4.5 లక్షల ఇండ్లకు 75% వరకు పూర్తవ్వబోతుంది. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో 30,000 ఇండ్లు కూడా ఇవ్వనటువంటి కేసీఆర్ ఒక్క సంవత్సరంలోనే 4.5 లక్షల ఇండ్లను శాంక్షన్ చేసిన మా ప్రభుత్వం. ఈ సంవత్సరం వస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇంకొక 4.5 లక్షల ఇండ్లను కూడా కేటాయిస్తాం. ఓవరాల్గా మా ప్రభుత్వంలో 10 లక్షలకు పైగా ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇదంతా మీరు అడగలేదు, మేము ఇస్తామన్నాం, చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాం మేము. ఇంకొకటి గుర్తుంచుకోవాలి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం మేము. నువ్వు మహాలక్ష్మి కిందికి ఇస్తుందా, మహిళా లక్ష్మి కిందికి వస్తుందా, గృహలక్ష్మి కిందికి వస్తుందా, సబ్ గ్యారెంటీలు అడగకు, మేము చేసినవన్నీ చెప్తున్నాను, చెయ్యనివి కూడా నేను చెప్తాను. మళ్ళీ అందుకనే ప్రతి ఒక్క పథకంతో పాటు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను. 200 యూనిట్లు అందరూ అనుభవిస్తున్నారు. 200 యూనిట్లు బీపీఎల్లో ఉన్నవాళ్ళు, 200 యూనిట్ల గ్యాస్. మీకు కూడా 200 యూనిట్ నాకు ఎందుకు వస్తుంది? ఐఎమ్ నాట్ ఇన్ ఏ బీపీఎల్. ఓకే, నేను అందుకే నువ్వు అడగొద్దు అన్న అడుగుతున్నా నేను అంతే. నాకెందుకు వర్తిస్తుంది? ఇప్పుడు మళ్ళీ కింద ఎవరైనా రాసుకుంటారు సుజాత మేడంకు 200 యూనిట్లు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని. నాకెందుకు వర్తిస్తుంది? వర్తించినా నేను తీసుకొని ఇంకో పేదోడు ఎవరికన్నా అవసరం వర్తిస్తుందా? ఒకవేళ నేను ఆ దిగువరేఖలో ఉంటే నాకు అవసరం కూడా లేదు, ఇంకొక పేదోనికి ఇస్తా. ఓకే. సో నేను పేదదాన్ని కాదు, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా తీసుకునేటంత పేదదాన్ని కూడా కాదు. నేను పేద ప్రజలకు ఇవ్వాలి 500 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం 1,200 రూపాయల గ్యాస్ కొనుగోలు చేసి 700 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం భరిస్తూ సబ్సిడీ 500 రూపాయలకు సబ్సిడీకి మహిళలకు ఇస్తున్నాం. ఈరోజు గతంలో కేసీఆర్ మహిళా డాక్రా గ్రూప్ మహిళలకి వాళ్ళకు 1,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండే, వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు వాళ్ళకు రావాల్సినటువంటి 1,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. అయినా ఈరోజు మేము వడ్డీ లేని రుణాలను ఇస్తూ 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చెయ్యాలని ఎంతోమంది మహిళలకు మా శిల్పకళారామంలో ఉన్నటువంటి చాలా షట్టర్లు ఉన్నాయి. అక్కడ స్వయం ఉపాధి సంస్థలకు ఉచితంగా మేము అక్కడ షట్టర్లను కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నో మందికి మహిళలకి పెట్రోల్ బంకులు, అది ఏమంటారు రైస్ మిల్స్, ఇవన్నీ మహిళలకు ఇస్తున్నాం మేము. బస్సులు సొంతంగా కొనిచ్చి ప్రభుత్వమే వాళ్ళకు అంటే రుణం ఇచ్చి కొనిచ్చి ఆ బస్సును కూడా మళ్ళీ ప్రభుత్వమే అద్దెకు తీసుకుంటూ మహిళలకు అది కూడా చేస్తున్నాం. మహిళల డ్రైవర్లు కూడా కొంతమంది అపాయింట్ అయ్యారు. ఇలా ఉచిత బస్సుతో పాటు మహిళల్ని కూడా బస్సుకు ఓనర్లను చేసింది మా ప్రభుత్వం. ఇది ఒక్కటే కాదు, ఈరోజు ఇంకేమేమి చెప్పాలి, నేను చాలా ఉన్నాయి. నేను నువ్వు అంత ఫోన్ తీయాల్సిన అవసరం లేదు, నేను చెప్తాగు. నువ్వు అడిగేది 400 రూపాయలు 4,000 రూపాయలు పెంచారు, 2,500 రూపాయలు మహిళలకి ఇవ్వాల్సినవి చెప్తావు. డెఫినెట్గా అవి మేము ఇవ్వాలి, నేను ఒప్పుకుంటా. ఆ ప్రభుత్వం లాగా ఒక్క నిమిషం, ఆ ప్రభుత్వం లాగా మేము దాటేసి ఇది ఎందుకు ఇస్తారు, ఇది సాధ్యమయ్యే పనేనా అని మేము అనం. సో ఒకరు నన్ను క్వశ్చన్ ఎందుకు వేయాలి, నేనే చెప్పుకుంటా అని చెప్తున్నారు. డెఫినెట్గా మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ మాకున్న లక్షణం ఏంది తెలుసా, చేసినా మేము ఎలాగో చెప్పుకో, దాంట్లో వెనుకబడిపోయినాం. ఓకే, చెయ్యనివి ఏవైనా ఉండే మేము చేస్తామని చెప్తాం. దాన్ని దాటేసే రకం మా ప్రభుత్వంది, మా పార్టీది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని బట్టి వచ్చే ప్రభుత్వ ఆదాయం 18,500 కోట్లు. మేము ప్రభుత్వంలో ఇయ్యమని అనట్లేదు, మేము కూడా కాస్త సెట్ అయిపోయి అంటే ఇచ్చే పరిస్థితికి రావాలని కూడా కోరుకుందాము. 18,500 కోట్లు నెలకి ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. అందులో కేసీఆర్ చేసిన దరిద్రానికి 6,500 కోట్ల రూపాయలు అసలు వడ్డీ ఆటోమేటిక్గా ఇక్కడ అకౌంట్లో పడంగానే అక్కడ డెబిట్ అయిపోతున్నాయి. మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పింది పూర్తిగా మీరు సీఎం గారు చెప్పింది వినాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఏ దుర్మార్గులైతే క్వశ్చన్ చేస్తారో అదే దుర్మార్గులు తెలంగాణని 8,20,000 కోట్ల రూపాయలకి అప్పుల పాలు చేసి పెట్టారు ప్రతి ఒక్కరు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఉన్న పరిస్థితుల ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎంతోమందిని ఆదుకోవాలని వడ్డీ లేని రుణాలను ఇస్తూ వాళ్ళకి సబ్సిడీలను ఇస్తూ అందరూ కూడా ఒకే అంటే ఎవరు కూడా ఆర్థిక ఇబ్బందులు పడవద్దని మేము ప్రయత్నం చేస్తుంటే ఆ దుర్మార్గులేమో పోతూ ప్రతి ఒక్కరి నెత్తి మీద 2 లక్షల రూపాయల రుణాన్ని పెట్టిపోయారు. మీరు అన్నట్టు ఇంకోటి కూడా అడగొచ్చు, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఏమి, నువ్వు మర్చిపోయినా నేను గుర్తు చేస్తాను. మేము నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు ఇస్తామంటే కొంతమంది
నిరుద్యోగ యువత ఎంబడెంబడే ఎగ్జామ్స్ పెట్టకండి, నోటిఫికేషన్లు విడుదల చేయకండి, మాకు కాస్త గడువు సమయం కావాలని చాలామంది ఎగ్జామ్స్ పెడతామంటే మేము నోటిఫికేషన్లు వేస్తామంటే వద్దు వద్దని మొత్తుకుంటున్నారు. ఇప్పటికే 75,000 ఉద్యోగాల్ని భర్తీ చేసినాం. కేసీఆర్ హయాల్లో 10 ఏళ్లలో 30,000 ఉద్యోగాల్ని కూడా భర్తీ చేయలేదు. ఎవరికి పుట్టిన బిడ్డలందరినీ నా బిడ్డలను అనుకుంటాడు కేసీఆర్. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు ఏ వస్తే కూడా మోదీ అంటాడు చూడు, పక్కోడో తలేసో వాళ్ళే జాబ్ దియ్య అంటాడు చూడు. అట్లా వీళ్ళు కూడా ఎవడన్నా ఏడన్నా ఉద్యోగం తెచ్చుకొని మాయ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం అంటాడు. సో ఇక ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేస్తూ 13 సంవత్సరాల తర్వాత 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే 12లో అనుకుంటా. ఆ తర్వాత 12 ఏళ్ల తర్వాత గ్యాప్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాకనే గ్రూప్ 1 ఉద్యోగస్తులు నియామకమైనరు. 562 మంది గ్రూప్ 1 విద్యార్థులు నియామక పత్రాన్ని అందుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి, నువ్వు అడగ క్వశ్చన్ ఆన్సర్ కూడా నేనే చెప్తా. కళ్ళల్లో ఆనందం చూస్తే తట్టుకోలేనటువంటి ఏదైతే దరిద్రులకి ఓడించిండ్రో తెలంగాణలో ఆ కేటీఆర్ లాంటి వాడు, దాని మీద కూడా ఏడ్చి ఒక్కొక్కళ్ళ దగ్గర 3 కోట్లు తీసుకున్నారు అని నెపం వేస్తే ఎంతమంది తల్లిదండ్రులు ప్రెస్ క్లబ్లో పోయి ప్రెస్ మీట్ పెట్టి మేము 3 కోట్ల రూపాయలు మా దగ్గర ఉంటే నా కొడుకుకు నేను ఎందుకు ఇంత కష్టపడతా, ఏదైనా వ్యాపారం పెట్టించుకుంటా, పాల ప్యాకెట్ కొన్నికి డబ్బులు లేని వాళ్ళు 3 కోట్లు 4 కోట్లు 6 కోట్లు ఎడికెళ్ళించుకుంటాం అయ్యా అని పాపం వాళ్ళకి అన్నిటి పర్వంతం అయితే రేవంత్ రెడ్డి గారు దాన్ని ఒక టాస్క్గా ఛాలెంజ్గా తీసుకొని అందరికీ ఇచ్చిన మాట మీద ఉద్యోగాలు ఇచ్చాడు. అంటే మేము ఇచ్చే ఉద్యోగాల్ని ఏ విధంగానైనా ఆటంకం కల్పించాలి, ఎవ్వరు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులుగా కావద్దు, ఉద్యోగస్తులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ అయితే ప్రశ్నించేవాడు అవుతాడని ఎక్కడికక్కడ అణిచివేసిన గత ప్రభుత్వం ఈరోజు వాళ్ళకు ఒక దారి చూపించి కుటుంబ భారణ పోషణ, ఉద్యోగం వస్తే వాడు కుటుంబాన్ని నడుపుతాడని మా ప్రభుత్వం ఆలోచన వస్తుంటే మేధావుల్ని పెంచాలి, నిరుద్యోగాన్ని తరిమి కొట్టాలి, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఉద్యోగాలని కల్పించాలి అని మా ప్రభుత్వం చేస్తుంటే ఏడన్నా నడుస్తుంటే కాళ్ళలో కట్టెలు పెట్టుడు అన్ని జాగాల వాళ్ళు వేయలేదు. ఏ ఎగ్జామ్ పెట్టినా ఏ నోటిఫికేషన్ వేసినా లీకేజీలు, మా దాని మీద ఏడుపు మళ్ళీ. సరే వాళ్ళది లీకేజ్ అయ్యింది అవునా? సో మీ దాంట్లో ఈ గ్రూప్ 1 దాంట్లో అవకతవకలు జరగలేవా? నేను ఒకటి అడుగుతా, జరిగి అంటే నిరూపించే ఇన్ని రోజుల నుంచి ఏం చేసి ఒక పిటిషన్ వేసి ఒక పిటిషన్ వేసిండ్రు, కోర్టుకు పోయినరు, ఏం నిరూపించారు చెప్పండి నాకు. కోర్టులో నిరూపించాలి కదా, పలానా చోట్ల పలానా మేము వాళ్ళు చేసిన లీకేజ్లన్నీ మేము నిరూపించినాం, సాక్ష్యాలతో సహా తెచ్చి చూపించినాం. అప్పట్లో తప్పించుకొని ఎవడి మీదో దొబ్బేసాను అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి. ఇప్పుడు మేము ఇప్పటి వరకు కూడా చేసిన ఛాలెంజ్లో వాళ్ళు ఒక్కడు కూడా గెలవలేదు. నిరూపించాలి కదా, కోర్టులో పోయి ఒకటి పిల్లేసి వచ్చాను అంతే తప్పించి వాళ్ళు నిరూపించలేదు. కోర్టు కూడా మాకు ఇది అర్థం కాకుండా మేము ఇచ్చినాము అని చెప్పి వాళ్ళే మళ్ళీ ఉద్యోగాల్ని భర్తీ చేయమని ఆర్డర్స్ ఇచ్చిండ్రు. మరి ఎక్కడ నిరూపించారు? ఇన్ని రోజులైంది, ఇప్పుడు మేము 3 నెలలు కేసు నడుస్తుందేమో కదా. ఆర్డర్స్ తీసుకొని వచ్చి ఉద్యోగాల భర్తీ చేసిండ్రు ఆల్రెడీ. ఇట్లా కేసు నడుస్తే ఎందుకు ఉద్యోగాలు భర్తీ అయితే? ఎవరో వేసిన కేసు అది నడుస్తూనే ఉంటుంది. బట్ అవకతవకలు అయ్యింది అని నిరూపించి అది కోర్టులో వేయాలి కదా, అది ఎక్కడున్నది? అంటే ఒకటే సెంటర్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి జాబ్స్ వచ్చినాయి అంట కదా, అంటే మీ వరకు వచ్చినాయి అవి? అది నిరూపించాలి కదా. మీ వరకు వచ్చిందా అంటే ఒకటే సెంటర్లో మస్తు మంది మస్తు మాట్లాడతారు, గాలి మాటలకు లెక్కలు తీసుకున్నాం అనుకో అసలు ఎవరు ఉద్యోగస్తులు ఉన్నారు, అందరు నిరుద్యోగస్తులే ఉంటారు, అన్ని అనుమానాలే ఉంటాయి, అన్ని ఎవరి జీవితాలు బాగుపడవు. ఇక వాళ్ళ 4 జీవితాలు ఎట్లా బాగుపడినాయో మిగతా వాళ్ళు అందరు తెలంగాణలో 4 కోట్ల మంది ఎట్లా రోడ్ల మీదకి వచ్చినా వాళ్ళ ఉద్దేశమే అది. మిగతా ఎవరు చదువుకోవద్దు, ఎవరు నిరుద్యోగుల కోసం మీరు నోటిఫికేషన్లు ఇప్పుడు రాబోతున్నాయి, ఆల్రెడీ ఇచ్చినాం, మొన్న కూడా ఇచ్చినాం, మళ్ళీ ఇస్తాం. ఎప్పుడు ఖాళీలు ఉంటే అప్పుడు భర్తీ చేయడమే మా బాధ్యత. సరే మహిళలకు 2,500 ఇస్తున్నారు, ఏమైంది? నువ్వు అడగకముందే నేను చెప్పినా కదా, 4,000 రూపాయలు 2,500 గదే అడుగుతావు నువ్వు అని. నువ్వు అడగకముందే నేను చెప్పిన 2,500 గురించి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికం చాలా ఇబ్బందులు. మీరు అంటే గవర్నమెంట్ రాకముందు నువ్వు అడుగుతావనే నేను చెప్తా అన్నా, నువ్వు అడగకు. అన్నిటి దగ్గర నా దగ్గర ఆన్సర్ ఉన్నాయి. మేము ఆ రోజు ప్రభుత్వంలో రాకముందు అందరూ మీడియా ముందు కూడా కూర్చొని మేము చెప్పినాం 3.5 లక్షల కోట్ల అప్పు ఉంది, దీన్ని అధిగమించి మీరు ఇచ్చిన గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు అన్నారు. మేము కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని చెయ్యాలి అనుకున్నాం. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ పొక్కల చేయబెట్టినా అప్పులే, ఎక్కడ చేయబెడితే అప్పే. అది చిలికి గాలివాన అయ్యి 3.5 లక్షల కోట్లది తీసుకొని పోయి 8,20,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం మీద భారం పడితే
దాన్ని ఏ ఏ ఏ రకంగా వడ్డీకి వస్తే ఆ రకంగా తెచ్చుకొని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాని మీద 6,000 కోట్ల రూపాయలు నెలకు వడ్డీ అంటే మామూలు విషయం అది. ఒక బడ్జెట్ అది సంవత్సరానికి 2-3 ఏళ్ళ బడ్జెట్ పూర్తిగా మింగేసాడు వడ్డీల రూపంలోనే. సో మేము అనుకున్నది 3.5, మ్యాక్సిమం 5 లక్షల కోట్లైనా భరిస్తుంటే మేము. కానీ దీన్ని పూర్తిగా పథకాలకు పనికొచ్చేటటువంటి 6,500 కోట్ల రూపాయలు మింగేస్తున్నాడు నెలలకి. ఆ దరిద్రుడు చేసిన పాపకర్మకి మొత్తం పోతుంది. కాబట్టి కాస్త ఆర్థిక విధానాన్ని మార్చి కొన్ని రోజులలో దాన్ని గాడికి తీసుకొని వచ్చి ఇప్పుడే గాడి మీద పడుతుంది, ఇప్పుడే ట్రాక్ ఎక్కుతుంది. ట్రాక్ ఎక్కిందా ఎక్కలేదా ఎక్కుతుంది? లేకపోతే నెలలకి ఇవన్నీ ఎక్కడి నుంచి కడుతున్నాం? ఓకే, అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా 3-4 నెలలకు ఒకసారి జీతం పడుతుందంటే నిజమేనా? నేను అడుగుతున్నా. నిజమేనా? నిజంగా చెప్ప మాట అది అబద్ధం అని నేను ప్రూఫ్ చేస్తే నువ్వు నిజమని నువ్వు. చాలా మందికి పడతలేవు. అబద్ధం. 1వ తారీఖు రోజుల లోపల 1వ తారీఖు ప్రతి 1వ తారీఖుకి తక్కువ మన అకౌంట్లో పైసలు పడుతున్నాయి. ఓకే, అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎవరికైతే 2 నెలలకు 3 నెలలకు జీతం పడుతుందో వాళ్ళు కామెంట్ చేయండి. అంటే స్క్రీన్ షాట్లు తీసి పెట్టమని చెప్పు. వాడు ఎవడో కేటీఆర్ కామెంట్ పెడితే నేను మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టమని. సో 2,500 ఇప్పుడు ఇవ్వరు. ఇప్పుడు అది ఏదన్నా ప్రాబ్లం ఉండి రాకపోతే కాదు, కానీ ప్రతి ఉద్యోగస్తుడికి 3 నెలలకు ఒకసారి జీతం పడుతున్నది అనే మాట మాత్రం పచ్చబద్ధం. సో 2-3 నెలలు అన్న, నేను 3 నెలలకు ఒకసారి అనలే, 2-3 నెలలు అన్నా. అదొక 2-3 నెలలు. అవును, 2 నెలలకు అంటే 2 నెలలకు ఆపి 3 నెలలకు ఆపి అట్లా అంటున్నా. అదే పడకుండా అట్లా ప్రతి 2-3 నెలలకు ఒక్కసారి జీతాలు పడడము అనేది ప్రూవ్ చేస్తే సరే ఐఎమ్ రెడీ. అందరికి ఏదైనా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉండి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉండే అయితే నేను చెప్పలేదు. కానీ తెలంగాణలో అందరు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అందరికి 2 నెలలకు 3 నెలలకు జీతాలు పడుతున్నాయి పచ్చబద్ధం. ఓకే, డన్. మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు 2,500 మహిళలకు ఇవ్వరు, ఇప్పుడే మెల్లగా ఇస్తారు. 4,000 పెన్షన్ మెల్లగా ఇస్తారు. కొత్త రేషన్ కార్డులని తులం బంగారం కూడా ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది తప్పకుండా. దానికి ఏదో ఒక సొల్యూషన్ అయితే మీ మినిస్టర్ ఏదో ఒక సొల్యూషన్ నేను విన్నా. సో అంటే తులం బంగారం అప్పుడు 50,000 ఉంది, ఇప్పుడు 1,00,000 అయింది కదా. అందుకనే నేను ఏ మాట మాట్లాడాలనో ఆచితూచి మాట్లాడతా. నేను నువ్వు అన్నదానికి నేను ఆన్సర్ చెప్పకుండా దానికి రెమెడీగా ఏం ఆలోచన చేస్తారో చెప్పకుండా దాట వేస్తురంట. నేనేం చెప్తున్నా, దానికి రెమెడీ అంటే ప్రతి రోగానికి ఒక మందు ఉంటది కదా, ప్రతి పథకానికి ఒక ఆలోచన ఉంటది కదా. ఇస్తామన్నాం కాబట్టి అది ఏ రూపంలో ఎంత ఇస్తారు అనేది ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది, తప్పకుండా నిర్ణయం చేస్తుంది. ఇంకోటి ఏదో ఇందాక అడుగుతుంటే అది డైవర్షన్ అయిపోయింది. ఏదో అడుగుతుంటే నువ్వు డైవర్షన్ చేసినావు, ఇది అయిపోయింది కదా. లే నువ్వు ఇది సడన్గా ఇది అడిగినావు, అది ఆ టాపిక్ చేంజ్ అయింది. సో నేనేమంటున్నా అంటే ఇచ్చిన మాట ఆడిన మాట తప్పకుండా నెరవేర్చే బాధ్యత మేము ఎవరివే ఏమన్నా రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళే కల్వ సుధాత్ ఇంట్లోకి వెళ్ళిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన కట్టిన ట్యాక్స్లలోకి వెళ్ళే ప్రజలకి ఇవ్వడానికి మాకే నొప్పి. సన్న బియ్యం ఇస్తున్నాం ఈరోజు, ప్రజలు అడిగినరా మాకు ఇయ్యమని. దొడ్డు బియ్యం తీయకుండా 2 రకాల లాభం. ఇప్పుడు సన్న బియ్యాన్ని కూడా దొడ్డు బియ్యాన్ని మీరు అదేదో వేసి ఇస్తున్నారు, అదేదో చేసిస్తున్నారు, ఏదేదో చేస్తలేరు. సన్న బియ్యమే ఇస్తున్నాం, సన్న బియ్యమే ఇస్తున్నారు. ఏడన్నా ప్రూవ్ చేసుకో. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రతి సన్నబియ్యం తినే కుటుంబం ఈరోజు ఎంత ఆశీర్వదిస్తుందో నువ్వు ఎక్కడికన్నా పోయి కనుకో. ప్రతి రేషన్ షాపుకు పోయి సన్నబియ్యం వస్తున్నాయా దొడి బియ్యం వస్తున్నాయా చూడు. ఇంకోటి రేషన్ కార్డుల గురించి నేను చెప్పబోయినా. గత ప్రభుత్వంలో 19 లక్షల రేషన్ కార్డులని తొలగించారు. మా ప్రభుత్వం వచ్చాక ఈరోజు 1,10,00,000 రేషన్ కార్డులను చేసి 92 లక్షల రేషన్ కార్డులని 1,10,00,000కు పైగా ఓవరాల్గా ఈరోజు రేషన్ కార్డులు అయింది. ఏ పేదోడు కూడా అలమటించొద్దు, ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టొద్దు అని మా ప్రభుత్వం అందరు సమానమే. నువ్వు దొడ్డు బియ్యం తిన్నోని పేదోని కాదు, సన్న బియ్యం తిన్నోని నేను శ్రీమంతురాలిని కాదు, ఎవరైనా సమానమే ఉండాలని నా ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు ఇంత మంచి పథకాన్ని తీసుకొని వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యం బియ్యం ధర తగ్గింది తెలుసా నీకు? మార్కెట్లో 6,000 ఉండే కేసీఆర్ ప్రభుత్వంలో, మేము సన్న బియ్యం ఇచ్చాక 4,000 చిల్లరకు వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు దొడ్డు బియ్యం వస్తే చాలామంది 10 రూపాయలకు 5 రూపాయలకు కేజీ అట్లా అమ్మేసుకొని పోతుర్రు, మళ్ళీ సన్నబియ్యం కొంటుండ్రు. సన్నబియ్యం అదే రేటు ఉంది. ఇప్పుడు ప్రభుత్వమే 3 కోట్ల మందికి పైగా ఈరోజు 3,20,00,000 మందికి కుటుంబాలకి సన్నబియ్యం ఇస్తుంటే కొనేవాళ్ళు తక్కువ అయిపోయినా ఆటోమేటిక్ రేటు తగ్గిపోయింది. ఇప్పుడు అంటే మధ్యతరగతికి పై తరగతి వాళ్ళకు కూడా ఒక 1,500 రూపాయలు ఆదా చేసినట్టే కదా మా ప్రభుత్వం. సో మొత్తానికి ఉచిత బస్ ఆగు, మేము ఎంత ప్రాఫిట్ చేస్తున్నామో నువ్వు 2,500 గురించి మాట్లాడుతున్నావు. మేము హామీ ఇచ్చినాం, మేము కాదనట్లేదు.
కానీ అంతకు మించి లాభాన్ని చేస్తున్నాం. కేసీఆర్ చెప్పినట్ల అవ్వకు 2000 పెన్షను, నాయనకు 4000 పెన్షను, ఆయన 2000 పెన్షన్ అని చెప్పి ఇచ్చిండు. చెప్పేది కేసీఆర్ ఇచ్చిండు. నేను ఇచ్చినా అని చెప్తున్నాడు. అంతకు మించి ఆదాయాన్ని కలిగిస్తుంది నా ప్రభుత్వం. ఈరోజు బస్సుకు పోతే 2000 నుంచి 3000 వరకు ఖర్చు. ఊర్లలో నుంచి సిటీకో ఎక్కడన్నా ఉద్యోగానికో చిన్న కూలీ పనికో వ్యాపారానికో రావాలంటే నెలకో 3000 అవుతుండే. ఆటోమేటిక్ ఈరోజు ఒక్క మహిళ గురించి ఇంట్లో వాళ్ళు 2-3 ఉండింటే వాళ్ళకి తలా 2,000 3,000 బస్సు నుంచి మిగులుతుంది. సన్నబియ్యం నుంచి బయట కొంటే 1,500 రూపాయలు బస్తా వస్తుండే. మధ్యతరగతుడు పక్కా తెచ్చుకొని అమ్ముకుంటుండే. ఈరోజు పేదోడు కూడా సన్నబియ్యం తినాలనుకున్నాడు. డెఫినెట్గా కూలీ నాలి చేసినోనికి కూడా సన్నబియ్యం తినాలంటే పండగ పబ్బానికి ఓ బస్తా తెచ్చుకుంటే అదో 1,500 పడుతుండే. 1,500 అవి మిగిల్చినాం. 800 నుంచి 1000 రూపాయల వరకు కరెంటు బిల్లు వస్తుండే. ఆ కరెంటు బిల్లు 1000 రూపాయలు మిగిల్చినాం. 700 రూపాయలు గ్యాస్ కాడ మిగిల్చినాం. ఈరోజు ఒక రైతుకి 2 లక్షల రుణమాఫీ చేసినాం. రైతుకి 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. ప్రతి పండించిన వడ్ల గింజను మేము కొంటున్నాం. ఇన్ని చేసినాం మేము. ఈరోజు ఇన్ని చేసినాం కాబట్టి 2,500 ఇయ్యము, పెన్షన్ ఇయ్యము, ఏమి ఇయ్యము. 2,500 కాదు, 2,000. 2,500. నేను నువ్వు క్వశ్చన్స్ అన్నిటిని తిరిగి మార్చి చేసినా నేనేమిడ ఏదో తప్పించుకొని పారిపోతాను. నేను చెప్పిన ఇస్తాను, అంతకు మించి ఇస్తున్నాము. ఇవి కూడా ఇయ్యాలనే మా కోరిక అని చెప్తున్నాను. సరే, డన్. సో నేను కూడా కోరుకుంటున్నా, కానీ ఇయ్యరని అర్థమవుతుంది. ఎవరు చెప్పింది నీకు? ఎవరు చెప్పినట్లా చెప్పలేదు. అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. కాంగ్రెస్ ప్రభుత్వము. సరే, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన అందిస్తుందా? ఓకే, అందిస్తే ఇంకేం కావాలి? జూబ్లీ హిల్స్ లో 100 కోట్లు ఖర్చు పెట్టిరు. ఎందుకు? నువ్వు చూసినావా? ఖర్చు పెట్టిరంట కదా. నువ్వు చూసినావా? ఖర్చు పెట్టిరంట కదా. అంట వేరే, చూసిన వేరే. డన్. ఓకే, ఎలక్షన్లు ఎట్లా జరిగినాయి? నిన్ననే ఎలక్షన్లు బాగా జరిగినాయి. సో అన్ని దొంగ ఓట్లు వేసిరు కాంగ్రెస్ వాళ్ళు. నువ్వు చూసినావా? కనిపించినాయి కదా వీడియోలు, ప్రతి ఒక్కరు చూసిరు, నేను కాదు. ఎవరు ఏం చూసారు? దొంగ ఓట్లు గుద్దేటప్పుడు వీడియో తీసినావు కాదు? అవి పట్టుకొని వచ్చిరు కదా కార్డ్స్. ఏంది ఎవరిలో పట్టుకొని వచ్చి వాళ్ళకి ఆ పేరు కూడా తెలియదంట. ఎవరికి? ఎవరైతే పట్టుకొని వచ్చారో అది కాంగ్రెస్ ఎపిస్తుంది. వాళ్ళు టీఆర్ఎస్ కూడా వేయచ్చు కదా లోపలికి పోయి. ఓకే, ఎవరికైనా వేయచ్చు కదా. ఆ ఓటర్ టీఆర్ఎస్ వాళ్ళు వేస్తే టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు నిరూపిస్తారు? ఎవరైనా దొంగలు ఎవరికి ఏమన్నా టీఆర్ఎస్ వానికి ఏం తెలుసు ఎవరికి వేస్తారో పోయి? కాంగ్రెస్ వానికి ఏం తెలుసు వాళ్ళు ఎవరికి వేస్తారో ఓటు? దొంగ ఓట్లను పట్టుకోద్దని మేము అన్నమా? పట్టుకోద్దని అన్నమా? మేము దగ్గరుండి పోయి ఇగో ఈడు నా మనిషిని వేపిస్తున్నా పంపి అని అంటే ఇగో దొంగ ఐడీలు తెచ్చి వేపిస్తున్నారు అన్న. ఎవడో వచ్చేసిన దాన్ని అందరినీ ఇందాకనే అన్న కదా, పక్కింటిని గుట్టిన నా వీడియోలు అన్నట్ట పక్కింటోడు ఏ తప్పు చేసినా నా మీద రుద్దుతా అంటే అవుతుంది. సరే, ప్రజాపాలన అందిస్తున్నా మీరు. నువ్వు ఇప్పుడు నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నా, అదే మళ్ళీ ప్రజాపాలనలోకి రా. దాని గురించే మాట్లాడుతున్నా. ప్రజాపాలన అందిస్తున్నా మీరు. అంటే ఎలక్షన్ రాగానే ఆడ బై ఎలక్షన్ రాగానే మొత్తం మంత్రులు మొత్తం ఆడ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి బరాబర్ మా పార్టీ పనులు మేము చెయ్యాలి. ఎందుకు అవతలోడు రాలేదా? బీజేపీ వాళ్ళు సెంట్రల్ మంత్రులు రాలే అడికి. ఏం లేదు, తుస్సుమనే పార్టీ కూడా వచ్చింది అడికి. మేము ఈరోజు పోటాపోటీలు ఉన్న వాళ్ళం. మేమెందుకు రాం? తుస్సుమనే పార్టీ ఏది? బీజేపీ. నువ్వు కేంద్ర మంత్రులు అంటే ఎవరు? తుస్సుమనే పార్టీ మీరందరు. నేను 2 చెప్పిన కదా, కేంద్ర మంత్రులు వచ్చినట్టే తుస్సుమనే పార్టీ అన్న. సో అంతమంది తిరిగిరు అంటే ఓడిపోతామనే భయం అనేది. ఓడిపోతామని ఎందుకు తిరుగుతాం? ఫుల్ మెజార్టీ రావాలని తిరిగినాం అనుకోవచ్చు కదా. ఓకే, ఎందుకు అనుకోవాలి? ఓడిపోతామనే భయం అని ఎందుకు అనుకోవాలి? ఫుల్ మెజార్టీ కోసం తిరుగుతున్నాం అనుకోవాలి కదా. మేము చేస్తున్న పనులన్నీ వాళ్ళ అబద్ధం అని ప్రచారం చేస్తున్నా విరుగుడు చేయాలి కదా. ఒక రౌడీ ఫ్యామిలీ, గూండా ఫ్యామిలీ, కాంగ్రెస్ ఏం చేయలేదు, ఇచ్చిన పథకాలు అన్ని బాకీ కార్డులు అని పట్టుకొని వస్తున్నారు. నీ బాకీ గురించి, తెలంగాణ బాకీ గురించి చెప్తున్నావు. నువ్వు 8,20,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల నెత్తి మీద, ప్రతి ఒక్కరి నెత్తి మీద నువ్వు, అది కూడా జూబ్లీ హిల్స్లో ఉన్న 4 లక్షల మంది నెత్తి మీద కూడా నువ్వు ఇదే 2 లక్షల రూపాయలు భారం మోపి బాకీ పెట్టినావు అని నిన్ను అడిగేటోళ్ళు లేకనా? నిన్ను అడగాలి కదా. 4 లక్షలు ఇంటూ 2 లక్షలు ఎంత అవుతాయి? వాళ్ళ నెత్తి మీద భారం ఎంత పెట్టినావు నువ్వు? చెప్పు నాకు. నిన్ను అడగాలి ఆ బాకీ కార్డు గురించి. సరే, ఎన్ని నువ్వు డైవర్షన్ చేస్తున్నావు. నీ ఇంటలేవు నాది. ఇంటలేవు మరి. నాకు కావాల్సిన సమాధానం నాకు రావాలి అంతే. అంటే నీకు ఎంత కావాలో అంతే తీసుకుంటావు. అసలు సమాచారం అక్కర్లేదు. ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మీరు బై ఎలక్షన్స్ కి కాంగ్రెస్ నుంచి? నువ్వు క్యాండిడేట్కి ఎంత ఇచ్చారు, గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టమని ఇస్తుందో అంత పెడతారు. వీళ్ళు ఎవరైనా పెడితే స్వచ్ఛందంగా నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు ఖర్చు పెట్టి పనులు చేస్తారు. సరే, అంటే పబ్లిక్ టాక్ చేసినప్పుడు మా మిత్రులు, మీడియా మిత్రులు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ 2000 వీడియోలు చూసినాం మేము, అది చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ 2,500 నుంచి 5,000 ఇచ్చింది ఒక్కోళ్ళకి. మాకు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారా? ఎవరైతే పైసలు తీసుకురో వాళ్ళు చెప్పారు, పక్కింటోళ్ళకి ఇచ్చారు మాకు ఇయ్యలే అని చెప్పేసి చెప్పారు. అప్పుడు కేసీఆర్కి
ఇదేది మునుగోడు ఎలక్షన్లల్లా మనిషికి 10,000 ఇవ్వమని రోడ్డు మీదకి వచ్చి కొట్లాడినారు. సో అదంతా గట్లా పక్కన అనుకుంటున్నా పెట్టండి. లేలే గట్లా అనుకుంటున్నా మా పాలన ఎవరో ఏదో వచ్చి చెప్పారు అందరికి ఇచ్చినాం మేమని మీరు అంటారు అంతే. లేలే అట్లా అట్లా అందరికి ఇస్తే ఒకళ్ళు ఎందుకు వచ్చి చెప్తుండ్రి మళ్ళీ మీ ముంగలికి వచ్చి ఇప్పుడు మీరు అరే నువ్వే బోల్తా పడుతున్నావు అందరికి ఇస్తే ఇంకొకళ్ళు లేదు పక్కింటోరికి లేదా నాకు ఇచ్చిండ్రని ఇంకొకడు ఎట్లా కొట్లాడతాడు వచ్చి అందరికి ఇచ్చినవని నీ మాట అంటే అందరు కూడా ఇచ్చిండ్రు మాకు ఇచ్చిండ్రు కాంగ్రెస్ అని చెప్పాలి. ఎవడు కూడా ఇచ్చినోడు చెప్పడు తీసుకున్నోడు చెప్పడు. నేను చెప్తున్నా చెప్పమని చెప్పి డైరెక్ట్ లేలే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నా 200 కోట్లు ఖర్చు పెట్టిరాడా అని అందరు చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు 200 కోట్లు మరి నువ్వు అన్నట్టు నేను అంటున్నా నువ్వు అంటున్నావు కదా నువ్వు చూడండి నువ్వు అంటున్నావు నేను కూడా చూడలేదు అయినా నువ్వు అన్నవని నేను అంటున్నా. నాకు ఎవడైతే ఖర్చు పెట్టినా నాకేం తెలుస్తుంది నేనేమన్నా డబ్బులు తీసి ఇచ్చే ఫైనాన్సర్ నేనేమన్నా నేను కూడా ఒక నాయకురాలిని నేను కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్ అందరికి ఎంత తెలుస్తుంది నాకంతే తెలుసు. స్పెసిఫిక్గా కల్వ సుజాతకు ఒక్కదానికి ఏం తెలియదు కదా. ఇంకోటి తెలుసా నా ఫోటో పెట్టి 1,00,000 చీరలు ఇస్తున్న కల్వ సుజాత పోయి తెచ్చుకోండి అని ఈ వెదవలే ఈ పనికి మళ్ళీ దొంగలే నా మీద పెట్టిరు చూస్తావాను చూపించండి ఒకసారి. ఏడున్నది అది దొరుకుతుంది చీరలు మేడం ఏడిస్తుంది మేడమే పెట్టుకుంటది కానీ మీరు చూడు ఎవరైనా ఇస్తే నేను కట్టుకోరా చీరలు. అరే అట్లా అట్లా 1,00,000 చీరలు నేను ఇస్తానండి. నేను ఎవరు క్యాండిడేట్నా లేకపోతే మంత్రినా లేకపోతే ఇంకేమన్నా ఫైనాన్సర్నా ఇన్ఛార్జ్ అంట కదా మీరు. ఏ దానికి ఇన్ఛార్జ్ అక్కడ బైపోల్ ఎలక్షన్కి పాపం బాగానే చేసిండ్రే ఏమో వాళ్ళు ఇష్టం ఉన్నట్లు ఎట్లా అనుకుంటే అట్లా సంతోషమే కదా నేనే ఇన్ఛార్జ్ అంటే ఇంకా చాలా క్రెడిట్ వచ్చేసినట్లే కదా. ఏమో ఉందది ఎవరో పంపించారు ఇప్పుడే చూస్తూ ఉండు. సరే అది ఫస్ట్ నువ్వు మాట్లాడుతూ ఉండు నేను చెప్తా నీకు. సో మొత్తానికి 1,00,000 చీరలు వస్తే 1,00,000 చీరలా 100 చీరలా నా ఫోటో పెట్టి వాయిస్ ఓవర్ పెట్టి దాంట్లో వెనకాల నా ఫోటో పెట్టి పోలీస్ గ్రౌండ్లో 1,00,000 చీరలు పంపిణీ చేస్తున్న కల్వ సుజాత ఈరోజు సాయంత్రం 5 గంటలకి అందరు వెళ్ళి తెచ్చుకోండి అని బీఆర్ఎస్ వాళ్ళు మిర్రర్ ఛానల్ వాళ్ళ ప్లాట్ఫామ్ మీద తెలుగు స్క్రైబ్ ఏదేదో అడమైన అన్నీ చీరలు నేను ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఆమెని. టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు పబ్లిసిటీ చేసుకున్నారు పోయి తెచ్చుకోండి అని. పబ్లిసిటీ ఎందుకు లేలే అవి కూడా వాళ్ళ ఛానళ్ళనే వేరే ఏ ఛానల్ ప్రసారం చేయాలి. లేలే ఒకవేళ నేనే ఇస్తే నేను పబ్లిక్ 1,00,000 ఇస్తున్నా రండి తీసుకొని పోండి అని నేను చెప్పుకుంటానా. అక్కడ ఒక శ్రీనివాస కళ్యాణం జరుగుతుంటే ఒక పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమం చేస్తుంటే ఒక ఈసీకి కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళని పంపించి సిఆర్పిఎఫ్ని పంపించి ఈసీలను పంపించి కొండదొవ్వి ఎలకని ఏం తీసుకుపోయాను మీరు అక్కడ పూజ అవుతున్నది శ్రీనివాస కళ్యాణం అవుతుంది మా వైశ్యులం అందరం కలిసి కళ్యాణం చేసుకుంటున్నాము అక్కడికి వచ్చి చీరల పంపిణీ అవుతుంది అని తీసుకుపోండి అని చెప్పి అందరికి మెసేజ్లు పెట్టినాడు. అంటే ఎంత దారుణానికి కొడిగడతారు. దేనికైనా నీచమైన పని ఏదైనా సరే మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ ఏ చివరి అస్త్రమైనా సరే ఎంత అబద్ధమైన అస్త్రమైనా సరే వాడుకుందామని అన్ని ప్రయత్నాలు చేశారు. చివరికి ఏమైంది పబ్లిక్ టాక్ ఏంది ఎగ్జిట్ పోల్ టాక్ ఏంది అక్కడ ఉన్న నియోజకవర్గం ప్రజల మనసులో ఏముంది ఎవరికి ఓటేయాలని ఇష్టం వచ్చినట్లు వాక్కుంటే అదే అవుతుందా. ఏం చేయాలనుకున్నారు అదే చేసి చూపించారు కదా ఓటర్. ఇప్పుడు కాదు నేను నామినేషన్ వేయకముందు నవీన్ యాదవ్కి డిక్లేర్ కాకముందే చెప్పిన నవీన్కు టికెట్ వస్తే పక్కా 100% విన్ ఇక్కడ అని డిక్లేర్ కాకముందుకే నవీన్ యాదవ్కి టికెట్ రావాలని మీరు అనుకున్నారు. ఎందుకు అనుకోదు తప్పేమున్నది అనుకున్నారు. నా కొడుకు ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఎందుకు ఎంతైనా నాకు కొంచెం ఎంతైనా స్వార్థం ఉంటుంది కదా ఉంటుంది కదా డెఫినెట్గా ఉంటుంది. సో అందుకే నేను నైట్ వెళ్ళి ఏది పడితే అది మాట్లాడారు. అంటే ఒక లీడర్ నేనా ఇప్పుడు చాలా మంది లీడర్ నేను మాట్లాడిన ఏది పడితే అది చెప్పు నాకేం మాట్లాడినా చెప్పు. వాడేవాడు వాణి పట్టుకర్రీ వాడిలో నాలుగు ఆడాడు అక్కడ కేటీఆర్ గాడు ఏడి ఇవన్నీ మాట్లాడారు కదా. సో అట్లా మాట్లాడొచ్చా అంటే ఒక మంచి పొజిషన్లో ఉన్న మీరు అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? కేటీఆర్ మాట్లాడొచ్చా? రేవంత్ రెడ్డిని బట్టలు ఉడదీసి కొడతావు అనొచ్చా? ముఖ్యమంత్రి కాదా ఆయన? నువ్వు ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యేవు కాదా ఇప్పుడు నువ్వు అనొచ్చా? మా క్యాండిడేట్ ని రౌడీ అనొచ్చా? మా క్యాండిడేట్ ని దొంగ అనొచ్చా? మీరు అన్నయ్య సమర్థించుకుంటారు అన్నా అని చెప్తున్నా నువ్వే చెప్తున్నావు కదా వీడియోలే ఉన్నాయి బరాబర్ మా ముఖ్యమంత్రి కాబట్టి నేను అన్నా అని మీరు అనుకుంటున్నారు. అవును మరి కుక్క కాటుకి చెప్పు దెబ్బ లాతో కబుత్ బాతోన్సే నయం అంత కదా. మంచి మాటలతోని మేము చెప్పి ప్రయత్నం చేసినాం. అభివృద్ధి కోసం ఓటేయండి అని మేము అడిగినాము. రౌడీలకు ఓటేయండి అని ఎయ్యొద్దని వాళ్ళు చెప్పారు. అంటే ఏంది మేము వాళ్ళ గురించి మేము ఏమైనా తప్పు మాట్లాడినామా చెప్పండి.
రోజు అనునిత్యం మేము టికెట్ ఇచ్చినప్పటి నుంచి ఒక్క నిమిషం ఇప్పుడు ఒక మానసిక బాధ ఎంత ఉంటుంది. ఒక రౌడీ కుటుంబము, రౌడీగాడు, హత్య చేసినోడు, కేసులు ఉన్నోడు, ఇంకోటి ఏమేమో కేసులు ఏమేమో అన్నారు ఆయన మీద. ఏంటంటే తప్ప కదా అంటే వాళ్ళకంటూ మనసు లేదు. మీకు మాత్రమే మనసు ఉన్నది, మేము తిడితే మాత్రం మీకు మనోభావాలు దెబ్బతినే, వాళ్ళకి మనోభావాలు ఉండవు. మనోభావాలు దెబ్బతినాయని మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక మహిళా క్యాండిడేట్ వాళ్ళ భర్త చనిపోయి ఒక నెలను ఆమె ఏడుస్తే సో మీ మినిస్టర్ లో కావాలని ఏడుస్తుందిలే సింపతికి అని చెప్పేసి అన్నారా లేదా? మీరు కూడా అన్నారు. నేనే చెప్తా ఇను, నేనేమన్నా దానికి తెలుసా, ఆమె ఏడుపుని రాజకీయం చేసుకోవద్దు అన్నాం మేము. మాట ఏమే అనడం వేరే, ప్రేమతోని ఏమే అని పిలవడం వేరే. ఏమే అంటే తిట్టడం అవుతుంది, ఏమే అంటే బిడ్డని తల్లి కూడా అట్లనే పిలుస్తుంది. మహానటి అన్నారు కదా. ఎవరు? మీరు. ఆమెను నేను అనలే. అన్నారు. ఎప్పుడు నిన్న అన్నారు మీరు? అవును నిన్న 2:30కు ప్రెస్ మీట్ ఎట్లా పెడతాను? ఒక క్యాండిడేటు నువ్వు నాకు సెంటిమెంట్ గురించి చెప్పకు, భర్తను కోల్పోయిందని చెప్పకు. ఒకవేళ నిజంగానే అదే స్వభావం అయితే నిన్న 2:30కు వార్నింగ్ ఇస్తుందా? 13 వరకు ఉట్టికి కూర్చుంటా, 14వ తారీఖున నేనేందో చూపిస్తాను. కానీ రేపు నిన్ను లేపేస్తామని ఎవరు అన్నారంట. నేనన్నా? మీరు కాదు, కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలు ఎవరో రేపు చూసుకుందామంటే లేపేస్తామని అవుతుంది. రేపు చూసుకుందామంటే అదే వస్తుంది కదా. అంటే నువ్వేమనుకుంటే అదే అవుతుందా? నువ్వేమనుకుంటా నేను అడిగిన దానికి ఆన్సర్ ఆమె అన్నది వాళ్ళు అన్నారో అనలేదో నాకు తెలియదు. ఆమె అన్నది ఎన్ని బుట్టిచ్చింది ఆమె నిన్న ప్రెస్ మీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్న, ఒక క్యాండిడేట్ అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టొచ్చా ఎన్నికల కోడ్ మీద? అది నాకు కావాలి. మేము అయినా కామ్గా కూర్చున్నాం కదా. 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి నవీన్ ఆఫీస్లోకి జ్వరబడిది ధర్నాలు చేస్తారా? ఎట్లా ప్రైవేట్ ప్రాపర్టీలకు ఎట్లా వస్తుంది తను? ఒక క్యాండిడేట్ ఈసీ అనుమతి తీసుకుందా? పోలీస్ అనుమతి తీసుకుందా? పక్కల ఫంక్షన్ హాల్లో వాళ్ళ అనుమతి తీసుకొని నిన్న డేట్లో పర్మిషన్స్ తీసుకొని మీరు ఇట్లా క్వశ్చన్లు అడగాలి. నేను మహానటి అని మీరు అన్నారు కదా. మహానటి ఇట్లా ఏడ్చింది అది అని. సో మీరు ఏడ్చిన రోజులు మీకు గుర్తున్నాయా? నేను ఏడ్చిన రోజులు కాదు, నేను యాక్టింగ్ చేస్తున్నా అని చెప్పలేదు కదా. ఆమె యాక్టింగ్ చేసింది నిన్నటి దాకా. మరి నిన్ననే ఎందుకు ఆమె నిజ స్వరూపం బయటపడదు? మొన్నట్లాగానే మెత్తగా మాట్లాడొచ్చు కదా. మొన్నటి వరకు ఓటు అవసరం ఉన్నదాకా ఎట్లా మెత్తగా మాట్లాడు? నిన్న కూడా నేను ఒక మహిళని, నేను భర్త చనిపోయిన మహిళని అని ఆమె నిన్నెందుకు చెప్పలేదు? నిన్నెందుకు బెదిరించింది? నేను ఒక మహిళను భర్త చనిపోయిన చూడకుండా కూడా నా మీద ఇట్లా దాడి అంటే నువ్వు ఆమె వీడియోలు పూర్తిగా చూడలేదని అర్థమవుతుంది. ఆమె నిన్ను ఎట్లా బెదిరించింది? అందరు ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తా అన్నది. అంటే మొన్నటిదాకా ఈ మాట అనలేదు. మొన్న ఎందుకు అల్లది, నిన్న ఎందుకు అన్నది. అందుకనే నిజరూపం బయటపడ్డదే అన్నా నేను. నిజరూపం బయటపడ్డది. నిజంగానే అమాయకురాలు, నిజంగానే భర్త చనిపోయినటువంటి సానుభూతి ఉందంటే నేను కూడా సానుభూతి చూపిస్తుండే. నిన్న ఉదయం ఎన్నికలు మొదలైన దాకా ఉన్నటువంటి రూపం వేరే, నిన్న ఎన్నికలు సగం అయిపోయినాక సపరేట్ విశ్వరూపం చూపడం వేరే కదా. మరి అట్లాంటప్పుడు మాకు కూడా అనుమానాలు వస్తాయి. అస్సలు నిజ స్వరూపం ఇదేనేమో అని మాకు కూడా అనుమానాలు వస్తాయి కదా. సో అంటే నిన్నటి వరకు ఓపిక పట్టింది అనమాట ఆమె. ఎన్నికలు అయిన దాకా నేను అమాయకురాల్లాగా ఉంటా, మహానటిలాగా ఉంటా. లేదు, అప్పటి వరకు మీరు అన్న మాటలన్నీ తీసుకొని ఆమెకు ఆవేశం మరి మాకు కూడా వచ్చింది. రౌడీలు అన్నది, పీడీ యాక్టులు ఉన్నాయి అన్నది చూపించాలి కదా. పీడీ యాక్ట్ పట్టుకొని వచ్చి మాట్లాడాలి కదా. పీడీ యాక్టులు ఏడున్నాయి నవీన్ మీద? నేను అన్నదానికి నేను మహానటి అంటూ మా క్యాండిడేట్కి పీడీ యాక్ట్ అని ఎవరిని అంటారు? పీడీ యాక్ట్ ఎవరి మీద పెడతారు? ఆ అబ్బాయి ఇంతవరకు తిట్టిండు ఆమెని? తిట్టినా చెప్పట్లా? సరే మీరైతే మహానటి అన్నారు కదా. నేను ఎందుకన్నా నీకు చెప్పేసిన ఆల్రెడీ. నేను ఎందుకన్నా నిన్న చెప్పేసిన. నేను అడిగేదాన్ని ఒక్కదానికి ఆన్సర్ చెప్పు. ఆయన ఎన్ని రోజులు టికెట్ ఇచ్చిన డే 1 నుంచి ఆయన మీద అపవాదులు మోపుతూనే ఉన్నారు. కానీ ఆయన నీలాగా తిట్టలేదు కదా. నిన్న ఎన్ని తిట్లు తిట్టినాను? నిన్న కూడా తిట్టలే నవీను. నేను అభివృద్ధి కోసం ఓటు అడిగినా అదే చేస్తాను నేను తప్పించి నాకు ఇలాంటివన్నీ అవసరం లేదు అన్నాడు. నాకు ఎవరితో వైరం పెట్టుకునేది అవసరం లేదు. నా నియోజకవర్గం 3 సంవత్సరాలు నేను ఏం అభివృద్ధి చేయాలో నాకు చేసి చూపిస్తా అన్నాడు. కానీ మాకు బర్దాష్ అవుతలేదు. ఎందుకు తిట్టాలను? మేము టికెట్ ఇచ్చిన వాళ్ళు అందరు రౌడీలు అని అంటే నిన్న మాటకు ముందు ఒకటి రౌడీ, మాట తర్వాత ఒక రౌడీ ఆమె. ఎందుకంటే అమ్మ నిన్న వచ్చిన వాళ్ళందరూ రౌడీ అంట. అంటే ప్రతి ఒక్కరికి పేరు పెట్టి ఆడాల్సిన అవసరం లేదు. నిన్న రాష్ట్రంలో ఉన్న రౌడీలు అందరూ వచ్చిందంటే ఎవరెవరు అన్నట్టును? అంటే నీకంటేనే నొప్పి. మాకు రౌడీయే. నేను నిన్న పోనే లేదు అడిగి. అక్కడికి వచ్చారు కదా. ఎప్పుడు పోయినా 7 గంటలకు పోయినా నేను. ఆఫ్టర్ ఎన్నికల కూడా నాకు తెలిసింది. నాకు అంటే ఆమె అంటది అట్లా రౌడీ కాదని అన్నారు కదా. అంటే మీరు కూడా అందులో ఉన్నారేమో. అంటే ఆడున్నోళ్ళని అందరిని అన్నావు అంటే మాకు కూడా బాధ అవుతుంది కదా. మా పార్టీ నాయకులను అందరినీ నువ్వు రౌడీలు అంటావా? మేము అనరాదా నీకు రౌడీ అని?
సరే అయితే ఆమె నువ్వు అంటేనేమో మహిళవు భర్త చచ్చిపోయిందని అంటే మేము నువ్వు భర్త చనిపోయిండు నువ్వు సానుభూతి ఉన్నా కూడా నువ్వు ఏమంటే అది మేము పడాలా నువ్వు నీ నాయకులు ఏమంటే అది పడాలా ఎన్ని రోజులు పడతాం ఎందుకు పడతాం సరే ప్రచారం టైంలో స్టార్టింగ్ లో ఆమె ఏడవడం జరిగింది అంటే మీ మినిస్టర్ ఒకళ్ళు అనడం జరిగింది అంటే ఆమె కావాలని ఏడ్చింది అది ఇది అని చెప్పి సో ఆమెతో ఏడిపియొద్దు అన్నారు Okay, కావాలని ఏడ్చింది అని అనలేదు నువ్వు వర్షన్ చేంజ్ చేయొద్దు ఓకే ఆమెతోని ఏడిపిచ్చి సానుభూతి పొందే డ్రామాలు చేయకుండి అన్నారు అప్పుడు మీ ఫీలింగ్ ఏముండే ఆమె ఏడ్చినప్పుడు మీ మనసులో ఉన్న ఫీలింగ్ అంటే నువ్వు నా డిబేట్లో చూసి ఉంటావో లేదో నీకు నాకు తెలియదు కానీ ఒక మహిళగా సానుభూతి ఉంటుంది భర్త చనిపోయిన మహిళకి ఇంకా సానుభూతి ఉంటుంది అది అక్కడ వరకే కానీ రాజకీయంలో అవన్నీ నడవవు అని చెప్పిన ఇప్పటికి కూడా చెప్తున్నా రాజకీయానికి సానుభూతికి ఏం సంబంధం సో రాజకీయాలకు సానుభూతితోనే రాజకీయం చేసి అభివృద్ధి చేస్తుందా సానుభూతితోనే రాజకీయం అయిపోతుందా అంటే ఆమె ఏడవడం తప్పంటారు ఏడవడానికి సానుభూతి వేరే అన్న రాజకీయ నువ్వు సానుభూతి అన్నావు అడిగినావు నాకు ఏడుస్తేనే కదా సానుభూతి వచ్చింది. ఆడి వరకే ఆహా అట్లా ఓట్లు అడుక్కుంటారు సరే ఓకే ఏడ్చి సానుభూతి చేసి సంపాదించే ఓట్లు కావాలా మీకు అనమాట Done. మీరు గత correct 10 ఏళ్ళుగా మాట్లాడారు. ఏం అభివృద్ధి చేసినో మీరు చూపారు 2 సంవత్సరాల కిందట అదే ఏడుపుతో అదే సానుభూతితో నాకు ఎందుకు టికెట్ ఇయ్యలే తాండూరుతాను మీరు ఏడవడం జరిగింది ఏడవడం వేరే సానుభూతి అంటే అంటే ఏడుపు వస్తే ఏడవడం వేరే నాకు ఎవరన్నా పక్కకు వచ్చి నిలబెట్టి ఏడు అని చెప్పిన పక్కన ఆమె బిడ్డ నవ్వుతుంది చూసిన ఆమె ఏడ్చేటప్పుడు ఒక్క నిమిషం విను శివ విను పక్కన ఆమె ఏడుస్తుంటే వాళ్ళ బిడ్డ నవ్వుతున్నది మేమేమనుకోవాలి ఆ పిల్లలకి 25 సంవత్సరాలు కూడా లేదు ఆ పిల్లలు ఎందుకు నవ్వుకుంటారో అంటే వాళ్ళకి 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి సెన్స్ ఉండదా Okay. మా అమ్మ ఎందుకు ఏడుస్తున్నది మా నాన్న చనిపోయి 2 నెలలు కూడా కాలేదు అని నేను ఎట్లా నవ్వాలని సరే, ఆమెకు తెలియదా ఇప్పుడు కల్వ సుజాత గారిని నేను ఏడవనంగా ఏడుస్తారా నేను చెప్పేది నేను పక్కల బిడ్డ నవ్వినప్పుడు మేము అన్నప్పుడు వచ్చిన నొప్పి బిడ్డకి ఎందుకల్లా మీరు ఎందుకమ్మ నవ్వుతున్నావు మేము మీ అమ్మ ఏడుస్తుంటే అని మీరు ఎందుకు క్వశ్చన్ చేయాలి ఆమెకి ఎందుకు క్వశ్చన్ చేయాలి 25 ఏళ్ళకి సెన్స్ ఉన్నదా 25 ఏళ్ళకి ఎమ్మెల్యేలు అవుతున్నారు వాళ్ళకి 25 ఏళ్ళు లేవంటున్నా నేను 23 ఏళ్ళ పిల్లలు ఎమ్మెల్యేలు అయినారు అంటున్నా నేను ఓకే అయితే ఆ సెన్స్ ఉండాలి వాళ్ళకు లేదు అని అంటున్నారు మీరు నువ్వన్నావు నువ్వు ఆ సెన్స్ ఉండదా నువ్వన్నావు నేను ఉంటది అన్నా మీరు అన్నారు రిమాండ్ చేసుకోండి ఉండదా అన్నారు మీరు ఉండదా అన్నా ఉండదా అంటే నువ్వేమన్నావు 25 ఏళ్ళ పిల్లకి ఏముంటది అని నువ్వు అన్నావు 25 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలు వాళ్ళు నేను అంటున్నా 23 ఏళ్ళ పిల్లలు కూడా మేయర్లు అయిన 23 ఏళ్ళ పిల్లలు కూడా ఎమ్మెల్యేలు అవుతారు సో మీరు ఏడ్చినది వేరు ఆమె ఏడ్చింది వేరు అంటారు నేను పార్టీకి పనిచేసిన టికెట్ అడిగిన భర్త చచ్చిపోయిందని ఆమె టికెట్ అడిగి సానుభూతి చూపించి అడగొద్దన్నా నేను పని చేసిన బరాబర్ అడిగిన ఆమె భర్త పనికి ఆమెకేం సంబంధం ఆమె డైరెక్ట్ వాళ్ళ చుట్టాలే వచ్చి చెప్పారు కదా మీడియా ముంగల ఆమెకు రాజకీయం తెలియదు కంప్లీట్ హౌస్ వైఫ్ వద్దన్నా ఇబ్బంది పెట్టి టికెట్ ఇచ్చిన మరి మాకు కూడా అనుమానాలు వస్తాయి కదా బరాబర్ పార్టీ మీద అనుమానాలు వస్తాయి కదా సానుభూతి మీద టికెట్లు ఓట్లు సంపాదిద్దాం అనే ఇష్యూ తీసుకొని వచ్చి ఆమెను ఏడిపించి ఓట్లు అడుగుతున్నారు అనే ఒక సెంటిమెంట్ మీద అడుగుతున్నారని మాకు కూడా అనుమానం వాళ్ళ చుట్టమే కదా వచ్చి మీడియా ముంగల చెప్పిర్రు కాదు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు చనిపోయినా వాళ్ళ ఫ్యామిలీకి టికెట్ ఇచ్చేది నడుస్తూ ఉంది అవునా ఆమె వద్దన్నదంట కదా ఓకే మీకు తెలుసా వాళ్ళ బంధువే చెప్పాడు కదా ఇంటర్వ్యూలో నువ్వు నాకు మళ్ళీ సపరేట్గా అడగడం వాళ్ళ బంధువు ఎవరు ఎవరో ఏమో చూసిన నేను మా సునీతమ్మ వద్దు అన్నది మేము కుటుంబ సభ్యులం కూడా ఎవరం ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే కూడా బలవంతాన చేసి మాకు టికెట్లు ఇచ్చిర్రు అని చెప్పింది ఆయన ఇంటర్వ్యూ చూసినాకనే మేము మాట్లాడినాం ఇవన్నీ మాకేం అవసరం లేకుండా లేకపోతే సానుభూతి అంటారు 2009లో పి జనార్దన్ రెడ్డి చచ్చిపోయినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ కుటుంబం మీద సానుభూతి లేకుండా ఎందుకు లేదు ఎందుకు లేదు క్యాండిడేట్ ని నిలబెట్టిందే వాళ్ళు కదా టీడీపీ బీజేపీ ఇద్దరు నిలబెట్టలే యునానిమస్ చేసుకోండి అన్నాడు 3 గంటలు పి జనార్దన్ రెడ్డి ఇంటి ముంగల పి జనార్దన్ రెడ్డి భార్య పోయి నిలబడ్డది అపాయింట్మెంట్ ఇవ్వలేదు కేసీఆర్ అప్పుడు కనీసం అధికారంలో లేడు లోపలికి పిలుచుకొని మాట్లాడలే ఆమెతోని సానుభూతి తెలపలే అప్పుడు పీజేఆర్ భార్య మహిళ కాదా ఏడ్చిన కన్నీళ్లు నీకు తెలవలేదా ఈ రోజు మీరు సెంటిమెంట్ మీద మాట్లాడుతూ ఆమె ఏమడిగిందంట ఎన్నికలకు రాకండి ఒక్క నిమిషం నేను చెప్తున్నా వినాలే పూర్తి విన్నాక నీకు క్వశ్చన్స్ వేయాలి పి జనార్దన్ రెడ్డి చనిపోయింది 2009లో కంటోన్మెంట్ 23లో అది మరి నువ్వు క్యాండిడేట్ ని నిలబెట్టినప్పుడు మేమెందుకు నిలబెట్టాం అప్పుడు నిలబెట్టినందుకు ఇప్పుడు నిలబెట్టిరు అంతే కదా ఇది పాలిటిక్స్ నువ్వు ప్లే చేసినప్పుడు మేమెందుకు ప్లే చేయము రాజకీయాలు ఆ రోజు గనక ఒక ఆచారాన్ని తీసుకొని రాకపోయినంటే మాకు హైదరాబాద్లో మాకు కూడా ఎమ్మెల్యేలు కావాలని ఉంటుంది కదా మాకు సానుభూతి ఉంది ఇంకోటి గుర్తుంచుకో కంటోన్మెంట్లో చనిపోయినటువంటి ఆయనకి పేరు ఎమ్మెల్యే గారి పేరు మర్చిపోయినా ఆయనకి అధికారిక లాంఛనాలు నువ్వు జరపలేదు తర్వాత బిడ్డ చనిపోతే మేము అధికారికంగా లాంఛనాలు జరిపినాం ఎమ్మెల్యేగా గుర్తుందా అది గుర్తు చేసుకోండి మీ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యే చనిపోతే మీరు అధికారిక లాంఛనాలు జరపలేదు మేము మా ప్రభుత్వంలో కంటోన్మెంట్లో ఆయన బిడ్డకి చనిపోతే యాక్సిడెంట్లో మేము అధికారిక లాంఛనాలు జరిపినాం మీకు మాకు తేడా ఉంది
సో ఇప్పుడు మాకెవ్వరితో పోల్చొద్దు. మాకు మంచి తెలుసు, చెడు తెలుసు, మానవత్వం తెలుసు, సెంటిమెంట్ తెలుసు, ప్రతిది ఒక్కటి తెలుసు. నువ్వు తీసుకొచ్చిన ఆచారాన్ని అందరు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు బూతులు కూడా మాట్లాడతారు కదా. ఒక నిషయం నువ్వు మాట్లాడితే మేమేం ఊరుకోవడానికి మేమేం మరీ అంత దద్దమ్మలేం కాదు. దుబ్బాకలు ఎందుకు నిలబెట్టారు మరి క్యాండిడేట్ చచ్చిపోయినప్పుడు? వాళ్ళే చెప్పు, వారేని ఎందుకు నిలబెట్టారు? మేము లాస్ట్ మినిట్లో నిలబెట్టినాం క్యాండిడేట్ని. బీజేపీ వాళ్ళు నిలబెట్టిన కదా అప్పుడు. మరి చాలా ఎన్నికలు జరిగినాయి. లాస్ట్ మూమెంట్లో నిలబెట్టారు కదా, నిలబెట్టారు కదా. మరి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి పోటీ చేస్తుంటే కాంగ్రెస్ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాట్లాడితే పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు బై ఎలక్షన్ అడిగినావు కాబట్టి నేను చెప్తున్నాను. బై ఎలక్షన్ లో జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారని మీరు అంటున్నారు. మెజారిటీతో గెలవబోతున్నారు. మెజారిటీ మంచి మెజారిటీ వస్తుంది. నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చెప్పలేదు. నేను చెప్పాను మెజారిటీ చెప్పారు, మెజారిటీ చెప్పాను. మంచి మెజారిటీ రావడం కోసం మేము ఫైట్ చేసినాం, అదే వస్తుంది. నేనేమన్నా అంకెల్ లెక్కేయడానికి నేనేమన్నా సైంటిస్ట్నా? ఓకే, డన్. అయితే మీరు తాండూరుకి సంబంధించిన లీడర్లు కాబట్టి సో రోడ్లు ఎప్పుడు చేయబోతున్నారా? ఆల్రెడీ స్టార్ట్ అయిందిగా, వర్క్ స్టార్ట్ అయిందా? ఓకే, అదే ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కేసు వేసిండ్రి. బీఆర్ఎస్ వాళ్ళకి శాతగాక కేసు విత్డ్రా చేయించలేదు. కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ కేసు ట్రిబ్యునల్ వాళ్ళతో మేము విత్డ్రా చేయించడం 30 తారీఖు, మొన్న పోయిన నెల 30 తారీఖు. అది దురదృష్టవశాత్తు 3వ తారీఖున యాక్సిడెంట్ జరిగింది. లేకపోయినంటే అది వైడ్ అవ్వాలి. చిన్న సింగిల్ రోడ్లు అవి. అవును, మీరు చూసిండొచ్చు తాండూరు రోడ్లు 920 చెట్లు ఏమో ఉంటాయి అవి. దానివల్ల ఆ ట్రిబ్యునల్ వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ ఒక సైకో టైప్, వాళ్ళు సాడిస్టుల టైప్. మనం చెప్పింది వాళ్ళు విన్నారు, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. వాళ్ళు ఒప్పుకోలేదు. చెట్ల కన్నా ప్రాణం విన్నానే మేము చెప్పి కొట్లాడి లాస్ట్ కాంప్రమైజ్ చేయించి వాళ్ళతో కేసులు విత్డ్రా చేయించి రోడ్లకు శాంక్షన్ కూడా తీసుకున్నాం మేము. స్టార్ట్ అయినాయి. దురదృష్టవశాత్తు 3 రోజుల ముందే అది కేంద్ర ప్రభుత్వం అమ్మా డబ్బు. విను నువ్వు, నేను కూడా బాధ్యతరాలనే కదా, తాండూరు నివాసిని కదా. తాండూరు వాళ్ళు చనిపోతే మాకు కూడా బాధ్యత కదా. ఎవరైనా చనిపోయింది, మానవత్వం అయితే ఉంటుంది కదా. వాళ్ళ చావు నేను కానీ ఎవ్వరు కూడా దుర్మార్గులైన బీఆర్ఎస్ వాళ్ళు కూడా కోరుకోరు. ఎవరు కూడా ఎవరి చావుల్ని కోరుకోరు. కానీ ఒక మానవత్వం అంటూ మనకు ఉంటుంది. ఆ మానవత్వం మనుషులు చావు మనం ఇంట్లో పెంచుకున్న ఒక చిన్న పెట్టు చనిపోతేనే మనం భరించలేం. మనుషులు మన కళ్ళ ముందు చనిపోతే ఎవరికైనా బాధనే కదా. నా ఊరు చుట్టుపక్కల 14 మంది. అంటే తాండూరుకు సంబంధించిన వ్యక్తులు చనిపోయినప్పుడు వాళ్ళని ఓదార్చడానికి కల్వ సుజాత గారు ఎందుకు పోలేదు? ఎవరు చెప్పింది? సో మీరు బస్ దగ్గరికి వెళ్ళారు కదా. వెళ్ళిన అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళలేదు కదా. వెళ్ళలేదు. ఓకే, నా కొడుకు పెళ్ళయింది. చావులకు పోవద్దు. వాస్తవం చెప్పాలంటే నా కొడుకుకు ఒడిగేసిన కాబట్టి పోలేదు. ఓకే, లేకపోతే పోయేదాన్ని. ఇప్పుడు కల్వ సుజాత గారు 2 మాటలు మాట్లాడారు. నీకు ఎవడు చెప్పిండని అన్నారు. ఏంది? ఇప్పుడు నేను పోలే అని ఎవడు చెప్పిండని అన్నారు. మీరు నువ్వు పోలేదు అన్నావు. నేను శంకర్పల్లి, నేను చెవేళ్ళ వరకు పోయినా, మొత్తం అయ్యిందాకున్నా అక్కడనే. ఈడ బాడీని చూడలేదా నేను? అది వాస్తవం. అంటే బాబు పెళ్ళయింది కాబట్టి దహనానికి వెళ్ళొద్దు కాబట్టి ఒడుగేసినాం కాబట్టి మా ఆచార ప్రకారం ఇంకో 2 నెలల తర్వాత అన్ని అటెండ్ చేయొచ్చు ఏదైనా సరే. ఓకే, మొత్తానికి అయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు అని చెప్పేసి కల్వ సుజాత గారు చెప్తున్నారు. అంటే మెజారిటీ ఎంత అనంటే ఎంతో అంత వస్తుంది, మంచి మెజారిటీ అని చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు పర్సనల్గా వెళ్దాం. సో తెలంగాణ ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ మీరు. సో ఏమేమి పనులు చేసిరు ఇప్పటివరకు? ఒకటి చెప్పాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త కార్పొరేషన్ ఫస్ట్ స్టార్ట్ అయింది నాతోనే. ఇప్పుడు మీకోసమే పెట్టిరు. అది నా కోసం అయితే నా కమ్యూనిటీ కోసం కొట్లాడింది కూడా నేనే. కైండ్ ఇన్ఫర్మేషన్ గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొట్లాడింది కూడా చాలా మంది కొట్లాడాను. అందులో మేజర్ గా నా మీదనే కేసులు ఎక్కున్నాయి. కొట్లాడారు టీఆర్ఎస్ మీద. ఎందుకు కొట్టేసి ఇంకా నడుస్తున్నాయి. నా పాస్పోర్ట్ కూడా ఆగిపోయింది ఉన్నది ఇప్పటిదాకా. ఇంకా టిల్ నౌ నేను కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. అప్పుడు గవర్నమెంట్లో పెట్టిన కేసులు 15 కేసులు. సో గవర్నమెంట్ వచ్చినాక 17 కార్పొరేషన్లు అనౌన్స్ చేసి, అందులో వైశ్య కార్పొరేషన్ కూడా తొలి చైర్మన్గా అందులో నుంచి నన్ను తీసి ఇంకా మిగతా ఒకటి కార్పొరేషన్ చైర్మన్లను ఇవ్వలేదు. కానీ మా వైశ్యులకు మాత్రం చైర్మన్గా నన్ను అపాయింట్ చేసిండు. సో చాలా ప్రాసెస్ ఉంటుంది. నీకు తెలుసు కదా, కొత్తదంటే ఎన్ని ప్రాసెస్ ఉంటుంది. ఈరోజు దీనికి ఒక రూపం వచ్చింది కార్పొరేషన్కి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, వైశ్యులు ఇంతవరకు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయంగా కానీ అధికారికంగా కానీ మాకంటూ వెళ్ళి ఏదైనా సమస్య ఉంటే ఎవరి దగ్గరికి పోయి మాట్లాడాలి? అందరు మంత్రులు ఎమ్మెల్యేలు మస్తు మంది ఉంటారు, బట్ అది అందరికీ సంబంధించిన వాళ్ళు. కానీ మా సమస్య పర్సనల్గా కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలు, ఉమ్మడి సమస్యలు, అధికారిక సమస్యలు అంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలనో కూడా ఒక ప్లేస్ లేకుండా మాకు ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది.
ఏ ఆర్యవైశ్యుడు వచ్చినా డోర్ ఓపెన్ ఉన్నది ఇక్కడ. ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి చేసినవన్నీ నేను చెప్పలేను, అంటే అన్నీ చెప్పుకొని గొప్పలు చెప్పుకోవద్దు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఆఫీసర్ ఎవరిని ఇబ్బంది పెట్టినా, ఏ అవతలోళ్ళు ఏ ఇబ్బంది పెట్టినా ఇప్పటి వరకు నా సమస్యగా పరిష్కారం అయినంత మట్టుకు నా పరిధిలో ఉన్న సమస్యల్ని అందరికీ క్లియర్ చేస్తున్నా. అండ్ 25 కోట్లు మొన్న ప్రభుత్వం శాంక్షన్ చేసింది, రిలీజ్ చేయలేదు ఇంకా. దానికోసమే ఇప్పుడు మీరు వచ్చే వరకు లెటర్స్ అన్ని ప్రిపేర్ అయినాయి, తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి అని. సో చాలా మట్టుకు చెయ్యాలనే తాపత్రయం అందరికి ఉంటుంది. ఒక సీట్లో కూర్చున్నప్పుడు నేను ఏం చేసినా అనేది చరిత్రలో మిగిలిపోయి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా చేయాలనే ఆలోచన ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన అన్ని పథకాలలో మా వాళ్ళని భాగస్వాములను చేస్తూ నువ్వు ఏదైనా సరే, ఇండ్లు ఎంతోమందికి ఇండ్లు ఇప్పించినాం, ఎంతోమందికి రేషన్ కార్డులను ఇప్పించినాం. స్పెసిఫిక్గా అందరికి చేస్తారు, కానీ నా కమ్యూనిటీ పరంగా ఎవరికి నీడ్ ఉందో గ్యాదర్ చేసి చేయించడం కూడా గొప్పే కదా. ఒక 2000 మందికి రేషన్ కార్డులను ఇప్పించడం జరిగింది మా ప్లాట్ఫామ్ ద్వారా. ఆరోగ్యశ్రీలలో కానీ, సీఎం రిలీఫ్ ఫండ్లలో కానీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని మా దగ్గరకు వస్తే లోకల్ ఇన్ఛార్జీలు కానీ, ఎమ్మెల్యేలకు కానీ మేము రిఫర్ చేస్తే వాళ్ళ త్రూ, గవర్నమెంట్ త్రూ ఎంతోమందికి సీఎం గారు రిలీఫ్ ఫండ్ ఇప్పేయడం. ఇప్పుడు ఎవరికి వెళ్ళి అడుక్కోవాలనో తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నామోషితో కొంత అడగలేనివి, తెలియలేనిది, రాజకీయం తెలియని వాళ్ళు వైశ్యులు 75% ఉంటారు. వాళ్ళకి ఎవరికి వెళ్ళి అడగాలో తెలియదు. అలాంటిది మేము ప్రతి వేదిక మీద చెప్తున్నాం. ఇలాంటివన్నీ ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడి నుంచి అందేటట్టు. అంటే వైశ్యాస్లోనే తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళు బిజినెస్ మ్యాన్లు ఉంటారు కదా. అంటే నువ్వు అడిగినవు కార్పొరేషన్ ద్వారా ఏం చేస్తావు అంటే అడిగిన నేను. తెలివి ఎక్కువైన వాళ్ళు అని అంటే అతి తెలివి వాళ్ళు అంటావా? నేను అస్సలు తెలివి ఎక్కువ అన్నావు నువ్వు. తెలివి ఎక్కువ ఉంటది అన్న నేను, బిజినెస్ మ్యాన్లు ఉంటారు అన్న నేను. లేదు, మాటకి మాట తేడా ఉంటుందని ఇందాక తెలివి ఎక్కువైన వాళ్ళు ఉంటారు అన్నావు. తెలివి ఎక్కువగా ఉంటుంది అంటే వైశ్యాస్లోనే తెలివి ఎక్కువ ఉంటుంది, ఎందుకు మిగతా వాళ్ళకు ఉంటారు? ఎస్, అఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటా. కానీ ఈ కాలంలో కాంపిటేటివ్ లైఫ్లో చాలా అన్ని కులస్తులు వ్యాపారాలు చేస్తున్నారు. మా మెయిన్ ప్రధానమైన వృత్తి కిరాణా షాపులు. ఆ షాపులన్నీ ఈరోజు చిన్న చిన్న గ్రామాలలో లేచిపోయినాయి. వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వ్యాపారాలు చేసుకుంటా కాంపిటీషన్ మీద నాణ్యత లేని సరికి ఇచ్చిన ఏం చేస్తారు? ఏదో మీ తాండూరులో స్థలం కబ్జా అయిందన్నారు, అది సెటిల్ అయిపోయిందా? ఇంకేడైతుంది అది? ఒక్కసారి పెంట పెట్టినాక ఎన్ని రోజులు కాదు కోట్ల చుట్టూ తిరగాలంటే. ఓకే. సో పెళ్ళికి ఏదో కార్డు పడేసిరు, ఫోన్ చేసి కూడా చెప్పలేరు పెళ్ళి? కార్డు కాదు, మెసేజ్ కూడా పెట్టినాము, నీకు ఫోన్ కాల్ కూడా వచ్చింది. నువ్వు రాకపోతే నేనేం చేయాలి? నీకంటే నువ్వు సొంత ఛానల్ పెట్టినావు, ఎండి అయిపోయినావు కాబట్టి 2 కొమ్ములు వచ్చినాయి, రాలేవు నువ్వు. సో కొమ్ములు కనిపిస్తున్నాయి? అస్సలు లేదు. కనబడితే ఏం కొమ్ములు లోపల ఉంటాయి, అంతరంగ కొమ్ములు ఉంటాయి అవి. ఓకే, అస్సలు కాదు. సో నువ్వు ఎట్లా అన్నావు కార్డు పడేసినావు అని? ఎట్లా అన్నావు? వాట్సాప్లో కార్డు వేసిరు అన్న నేను, అంతే. మరి అందరికి ఏదో మాకు శాతనైనా అట్లా పిలిచినాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అంటే మా టైం అడగంగానే టైం ఇచ్చి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ఫైనల్గా మీరు చాలా రోజులకు గుర్తొచ్చినందుకు సంతోషం అంటున్నాను. లేదు, నా ఫోన్ హ్యాక్ అయ్యి నేనన్నా నీకు గుర్తుంచుకొని పెళ్లికి పిలిచిన, కానీ 2 ఏళ్ల నుంచి నువ్వు మర్చిపోయినావు. 2 ఏళ్ళు కాదు, అస్సలు కాదు. ఏడా మన గ్యాప్ వచ్చి గవర్నమెంట్ వచ్చినాక నువ్వు ఏడొచ్చినావు? వచ్చిన ఒకసారి వచ్చిన. లేదు, పని బిజీలు ఉండి మీరు మర్చిపోయి. ఇక్కడనే మనం ఒక ఇంటర్వ్యూ చేసినాం. ఓపెనింగ్ కి మన కెమెరా వచ్చింది, మన కెమెరామెన్ వచ్చింది, అందరు వచ్చి. నీ ఇనాగ్రేషన్ కూడా నేను వచ్చిన, మర్చిపోయినట్టు. ఇది మనం మాట్లాడుకుంటే వాళ్ళు మీ పంచాయతీ ఎంపుకుంటారు అనుకుంటారు. సో ఫైనల్గా జనాలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది. ఎవ్వరి అపోహల్ని నమ్మకండి. ప్రజల పక్షాన ప్రభుత్వం నడుస్తుంది. గతంలో దొరల పరిపాలన, గడిల పరిపాలన, ఇప్పుడు ప్రజా పరిపాలన. నిన్న మీరు చూసుంటారు కదా, అందశ్రీ గారికి చివరి నివాళులు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అర్పించిండ్రో, వారి అంత్యక్రియలు ఏ విధంగా చేసిండ్రో, అది మా పరిపాలన. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి అయినా సరే సామాన్య ప్రజల్లో కలిసిపోయేటటువంటి మా ముఖ్యమంత్రి గారు. అదే విధంగా టోటల్ ప్రభుత్వం అట్లనే ఉంటుంది. మీకు ఏ అవసరం ఉన్నా ఎలాంటి ఇబ్బందులు పడొద్దు. మీకు ఏ సమస్యలున్నా ప్రభుత్వం ఈరోజు ఓపెన్, తెరిచిన పుస్తకము. కాబట్టి ఎవరికి ఏ సమస్యలున్నా అందుబాటులో ఉన్న నాయకులకైనా సరే, మా ముఖ్యమంత్రి గారికైనా కలవడానికి సెక్రటేరియట్ ఉంది, మా లాంటి వాళ్ళని కలవడానికైనా మా ఆఫీసులు ఓపెన్ ఉన్నాయి. ఎలాంటి సమస్యలున్నా ప్రభుత్వ పరంగా తీర్చేటటువంటి, గొంతమ్మ కోరికలు కాదు, ప్రభుత్వం జెన్యూన్గా చేసేటటువంటి ఏ మంచి పనులైనా సరే మీకు అందుబాటులో ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుందని నా ఒక సందేశం కాదు, ఇతరుల మాట నమ్మొద్దు అనేది ఒక మెసేజ్. కొంతమంది పనిగట్టుకొని ప్రభుత్వాన్ని బదలాం చేస్తారు, కానీ ఆ పనిగట్టుకునే వాళ్ళని కాకుండా మీకు పనున్న పనులను, మీకు ప్రభుత్వం చేయగలిగినటువంటి సమస్యల పరిష్కారానికి
డెఫినెట్గా ఆశ్రయించండి. ఇలా ఎలాంటి సందేహం లేదు. మా ప్రభుత్వం ఈ ఈ ఫస్ట్ టర్మ్లో ఇంకా 3 ఏళ్ళు ఉంది. సెకండ్ టర్మ్లో కూడా అఫ్కోర్స్ మేమే ఉంటాము. ఏదేమైనా మీకు అందుబాటులో ఉండే ప్రజాపాలన తెలంగాణ ప్రభుత్వం. ఓకే, అంటే కల్వ సుజాత గారు ప్రజాపాలన నడుస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఈ వీడియో చూసిరో అంటే ప్రజాపాలన నడుస్తుందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ.